నువ్వు భోజనం చేస్తే వాడి కడుపు నిండుతుందా? నీ కుమారుడి కడుపు నిండుతుందా? నువ్వు నీళ్లు తాగితే నీ దాహము తీరుతుంది తప్ప నీ కుమారుడి దాహం తీరుతుందా? కనుక నువ్వు ఆరాధన చేస్తే, నువ్వు స్తుతిస్తే, నువ్వు ఘనపరిస్తే, నువ్వు దేవుడి సన్నిధిలోకి వచ్చి నీ తప్పిదాలు ఒప్పుకుంటే నీవు క్షమించబడతావు, దేవునికి నువ్వు దగ్గర అవుతావు. నువ్వు చేసే ప్రార్థనకు దేవుడు కదులుతాడు. ఆమేన్. మరి వారి జీవితము ఈరోజు 100-50కు ఆశపడి దేవునికి దూరం చేస్తున్నావుగా, ఎంతవరకు న్యాయం? హల్లెలూయా, హల్లెలూయా. అది న్యాయం కూడా కాదు, అది దేవుని విషయంలో పద్ధతి కూడా కాదు. ఆమేన్, హల్లెలూయా. నీ కుమార్తెనైనా, నీ కుమారునైనా, నీ భార్యనైనా, నీ భర్తనైనా దేవుని సన్నిధిలో ఉంచాలి. ఆమేన్, హల్లెలూయా.